ఆర్‌డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున 2026 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. Happy New Year to all RW team viewers. God bless you all in 2026. ఆర్‌డబ్ల్యూ టీమ్ షార్ట్స్‌ని యూట్యూబ్ ఛానల్‌ని వీక్షిస్తున్న మీ అందరికీ, మీ కుటుంబాలకు హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ ఉన్నాం. 2026 సంవత్సరంలో దేవాది దేవుడు ఎంతగానో కాపాడి భద్రపరిచాడు. ఆ! ఎందుకంటే 2025 సంవత్సరంలో చాలామంది మనకన్నా గొప్పవారు, ధనికులు, యోగ్యులున్నారు. వారందరూ కూడా ఇప్పుడు 2026 సంవత్సరంలో ప్రవేశించలేకపోయారు, దీన్ని చూడలేకపోయారు. అంతేకాకుండా మన పరిచర్య జీవితాల్లో గూడా అనేక ప్రయాణాల్లో మన కుటుంబం విధంగా ఆరోగ్య సమస్యల్లో మరి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. దాన్ని బట్టి కూడా మనం దేవుడిని మహింపరచాలి. ఈ 2025లో చాలా బ్యాక్ స్లైడింగ్ అంటే కొన్ని విషయాల్లో ఫెయిత్లో చాలా డిస్టర్బెన్స్ లాగా కొంచెం స్కాటర్ లాగా ఇలాంటివి చాలా జరగడం జరిగింది. ఈ 2026లో మాత్రం స్టాండ్ స్టర్బన్గా అన్షేకబుల్గా ముందుకెళ్ళాలని ఒక ఆశ అయితే సంఘంలో పెట్టడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో మనం మరి దేవుడిచ్చిన భారాన్ని బట్టి రైట్ వర్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే ఈరోజు వాక్యాన్ని అనేక మంది వక్రీకరిస్తూ ఉన్నారు. వారి స్వప్రయోజనం కోసం దేవుని మాటల్ని వారు వ్యతిరేకించి చెప్తూ ఉన్నారు. కానీ దేవుడిచ్చిన భారాన్ని బట్టి ఈరోజు మన సంఘాలను బలపరచడమే కాదు, కానీ వాక్యంలో బోధించడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి అంతేకాకుండా మరి అనేక సంఘాలు, అనేక మంది విశ్వాసులు ఈ ఛానల్ ద్వారా పురికొల్పబడుతూ ఉన్నారు. వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. వారు ఎంతో దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు వారు ఎంత తృష్ణ కొనుచి ఉన్నారు అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. మరి ముఖ్యంగా మన మినిస్ట్రీలో కూడా నిజంగా ఇది ఒక న్యూ బిగినింగ్. ఈ దినాల్లో వాక్యం నిజంగా వక్రీకరించబడతా ఉంది. అందుకే రైట్ వర్డ్ ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగానే, ఏ కల్పితాలు లేకుండా, కథలు లేకుండా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం అనేది నిజంగా గొప్ప ఆశీర్వాదం. చాలా మంది కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా పాస్టర్ గారు మంచి మీరు స్టార్ట్అప్ తీసుకున్నారండి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ద్వారా, చాలా మమ్మల్ని బలపరుస్తుంది అని చెప్పి చాలా మంది కాల్ చేయడం జరుగుతూ ఉంది. న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతా ఉన్నారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ రియల్లీ ఇట్స్ ఏ ట్రూ వర్డ్ అండి. చాలా మేము బలపరచబడతామని చెప్తా ఉన్నారు. నిజంగా ఆల్ ద గ్లోరీ టు గాడ్, ఆల్మైటీ గాడ్. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని వాక్యం అనేది కరువైపోతూ ఉంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎందుకంటే మనం బైబిల్ పట్టుకొని తిరిగే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఒకవేళ ఉంటే, ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం మనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు, ఆయన జ్ఞానము మనతో ఉంటుంది. కాబట్టి మరి దేవుడు ఇచ్చిన ఆ కృపను బట్టి నిజంగా ఈ 2025 సంవత్సరం అంతా మరి దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. ఎందుకంటే పరిచర్యలో మనందరం బిజీగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు తన సమయాన్ని కల్పిస్తూ, మనము ఇతర ప్రాంతాల దూరం ఉన్నప్పటికీ కూడా దేవుడి విధంగా కలుసుకొని మరలా దేవుడి మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మన దేవుడిని మహింపరిచాడు. నిజమే, వాక్యాన్ని మాత్రం ఎల్లప్పుడూ దేవుడు నిలబెడతాడు. అందుకని ఆయన వాక్యంలో ఉన్నాడు కదా, భూమి ఆకాశం గతించిపోను కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవు. కనుక దేవుని కృప మనకు ఆయన వాక్యం మీద నిలబడడం, ఆయన వాక్యానుసారంగా ఈ పరిచర్యను ప్రారంభించడం దేవునికి సమస్త ఘనత. నిజంగా ఆ వాక్యం నిజంగా మన పాదములకు దీపము, త్రోవలకు వెలుగై ఉన్నది కనుక ఈ వాక్యం కూడా చాలా మంది కూడా అంటే జస్ట్ ఐ వాంట్ టు రివీల్ అబౌట్ దిస్ వ్యూవర్స్, వాళ్ళ వ్యూ ఆఫ్ పాయింట్. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, మీరు ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను చాలా నేర్చుకుని, ఇంకోటి ఏంటంటే వాళ్ళ మైండ్లో ఇప్పుడు బ్రదర్ చెప్పినట్లుగా వాళ్ళ మైండ్లో అది నాటుకోబోతుంది. అంటే ఈజీగా అండర్స్టాండ్గా ఉంది. అంటే ఒక పెద్ద ఏదో లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదో వాళ్ళకి ఇదిగా చెప్పడం కాకుండా సింపుల్ బైబుల్ సింపుల్గా చెప్పడం చాలా అండర్స్టాండింగ్గా ఉంది. వాళ్ళ మైండ్లో కూడా అది నాటపడుతుందని చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఈ 2026 సంవత్సరంలో మన వ్యూవర్స్కే కానీ, లేదంటే మన సంఘాలకు కానీ మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏమైతే ఉందంటే, ఈ దినాల్లో మనందరం నేర్చుకోవాల్సింది రీసెట్ అవర్ ఫెయిత్ఫుల్నెస్, రీసెట్ అవర్ ఫస్ట్ లవ్, అదే రీతిగా రీసెట్ అవర్ గాడ్లీనెస్. సో మనము దేవుని మీద మునుపున్న దానికన్నా, ఎందుకంటే 2025 సంవత్సరంలో ప్రభువుని ప్రేమించడంలో ఎంతో కొంత మనం చేసాం, కానీ ఎక్కడో దగ్గర కొంచెం లోపం ఉంది, కొన్నిసార్లు పడిపోవడాలు ఉన్నాయి. కానీ మరలా ఈ 2026 సంవత్సరంలో మన ప్రేమను, మన ఆత్మీయతను, మన దైవభక్తిని మళ్ళీ రీసెట్ చేసుకోగలిగితే ఒక నూతనమైన బిగినింగ్ మనకుంటుంది, నూతన ఆశీర్వాదాలు కూడా మనకుంటాయి. చాలా మంచి విషయాలు తెలియజేశారని. ఎందుకంటే చాలామంది రీసెట్ చేసుకోకుండా మరలా నెక్స్ట్ ఇయర్లో అవే మిస్టేక్స్ చేస్తూ, లేకపోతే అదే పరిస్థితులు గుండా వారు వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది రీసెట్ చేసుకోకపోవడానికి కారణం కూడా ఏంటంటే, ఐ హ్యావ్ ఎ టైం,
నేను కావాల్సినప్పుడు నా భక్తిలోకి వస్తాను, లేకపోతే నా జీవితాన్ని మార్చుకుంటాను అని చెప్పి దేవుడిని సీరియస్గా తీసుకోకుండా, లేకపోతే దేవుడికి ఇచ్చే సమయాన్ని సీరియస్గా తీసుకోకుండా చాలామంది ఉంటూ ఉన్నారు. మీరు రీసెట్ గురించి చెప్పారు కాబట్టి ఎవరైతే తన లైఫ్ని రీసెట్ చేసుకుంటారో, ఎవరైతే తన లైఫ్ని, తన గాడ్లీనెస్ని రీసెట్ చేసుకుంటారో, వారు ఈ సంవత్సరంలో ఏదైతే కోల్పోయారో దాన్ని రీక్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. Yes, ఎందుకంటే రీసెట్ చేసుకున్న వారికి మాత్రమే రీక్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనం ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం గమనిస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు మనం కొన్ని గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, బైక్స్ కానీ ఏమైనా కొనేటప్పుడు ఏమవుతుందంటే దాన్ని రీక్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం దేవుని వాక్యంలో కూడా గమనించవచ్చు. నువ్వు పాపం చేస్తావు కాబట్టి, లేకపోతే నువ్వు నేను చెప్పినట్లు నడవలేదని చెప్పి దేవుడు చాలా మందిని విడిచిపెట్టేలేదు. వారికి మరలా వారు ఏదైతే కోల్పోయారో దాన్ని రీక్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు కదా. అయితే చాలా మంది ఆ గిల్టీనెస్లో ఉండిపోయి దేవుడి మందిరాన్ని విడిచిపెట్టడం, లేకపోతే సేవకుడు వస్తే వాళ్ళు వెళ్ళిపోవడం, లేకపోతే మన యొక్క ఆత్మీయ సహోదరులు చూసినప్పుడు వారు తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ దేవుడు వారి కొరకు దాచించిన గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, ఇవన్నిటిని వారు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మన సహోదరులందరికీ సో ఎలా అయితే వారు రీసెట్ చేసుకున్నారో అదేవిధంగా రీక్లెయిమ్ చేసుకునేటప్పుడు వారి జీవితం ఇంకా ఆశీర్వాదకంగా కట్టబడుతూ ఉందని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా మంచి వర్డ్స్ బ్రదర్, రియల్లీ అప్రిషియేట్ దిస్ వన్. నిజంగా ఈ నూతన సంవత్సరంలో ఏంటంటే మనం రీసెట్ ఎప్పుడైతే చేసుకుంటామో రీక్లెయిమ్ చేసుకునే రైట్ మనకు ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ రీసెట్ చేసుకోకుండా గాడ్ ప్రామిసెస్ కానీ న్యూ లైఫ్లో కానీ మనం రీక్లెయిమ్ చేసుకోలేము. అయితే ఎప్పుడైతే రీక్లెయిమ్ చేసుకుంటామో దెన్ వీ హ్యావ్ స్ట్రాంగ్నెస్, అంటే ఎట్లా అన్షేకబుల్గా మనం ఉంటాం. అన్షేకబుల్గా ఈ 2026లో మనం ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే మన దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన అన్షేకబుల్ కనుక ఆయన మాదిరి మనం ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, యేసుప్రభు అంటాడు, ఈ నా మాటలు చొప్పున ఉన్నప్పుడు ఆ మాటలు చొప్పున నడుచుకున్నటువంటి వారు ఆ యొక్క బండ మీద కట్టినటువంటి ఇల్లుని పోల్చబడి ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు అది గాలి తుఫాన్లకి అది డ్యామేజ్ అవ్వదు, అది కూలిపోదు. ఇసుకలో కట్టుకున్నటువంటిది మొత్తం కూలిపోద్ది. అందుకే ఆయన ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు, ఈ నా మాటల మీద ఎవరైతే తన ఇల్లుని కట్టుకున్నో అది ఎలా ఉంటుంది, అన్షేకబుల్గా ఉంటుంది. అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో మనందరికి దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీరందరూ కూడా రీసెట్ చేసుకొని మీ జీవితాలను రీసెట్ చేసుకోవాలని అండ్ రీక్లెయిమ్ చేసుకోవాలని, అదేవిధంగా అన్షేకబుల్ గా మీరు మీ ఆత్మీయ జీవితాలు, మీ కుటుంబాలు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. సో మీకు, మీ కుటుంబానికి RW టీం తరపున వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.